అనుకుంటే మీరు తీసుకుంటారా? అంతకంటే ముందు ఒక విషయాన్ని ప్రస్తావించాలి. పదే పదే మన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఆయన వేణుగోపాల్ గారు ఒకసారి చిన్న కంక్లూడ్ అండి, ఒక్క నిమిషం. ఎందుకంటే ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఎందుకంటే ఇప్పుడు ఏది రాజగోపాల్ అప్పుడు ఏదైతే బీజేపీలోకి పోతే 18,000 కోట్లు ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చిండట, అప్పుడు లాభపడ్డాడు. అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ లోకి వస్తే పదవి స్టార్ట్ వచ్చిండు. అంటే పదవి కోసం పైసల కోసం పార్టీలు మారే వ్యక్తి. అదే విధంగా రేవంత్ రెడ్డి కూడా అదే నోట్ల కట్టాలతోని కంప్లీట్ గా ఏదైతే రాష్ట్రాన్ని పడగొట్టడానికి, ఏదైతే రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ పడగొట్టడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి. వీళ్ళంతా నోట్లకు సీట్లకు సంబంధించిన వ్యక్తుల మధ్యలో కొట్లాట జరుగుతుంది తప్ప ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం, ప్రజల చావుల గురించి కానీ, ప్రజల ఏదైతే సంక్షేమ పథకాల గురించి కానీ వీళ్ళ మధ్యలో గొడవలు కాదండి. డబ్బులు తింటున్నారు, ఆ డబ్బుల్లో వాటా నాకు కావాలంటే నాకు కావాలి కొట్టుకుంటారు. పదవులు కూడా నాకు కావాలి కొట్టుకుంటారు తప్ప తెలంగాణ ప్రజలకు లాభం చేస్తాన్న అంశం ఎక్కడ కనబడుతుందంటే ఎక్కడైనా కనబడదా అండి? మీ విజయసాయి గారు మీరే చెప్పండి. రైట్, చెప్పండి వేణుగోపాల్ గారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తావిస్తూ పదే రాజగోపాల్ రెడ్డి గారు ఆయన మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నాడు. ఆయన సెల్ఫ్ లాభాపేక్ష ఉంది కాబట్టి నేనేమంటున్నాను, లాభాపేక్ష ఉంటూ ఆ పార్టీని బదనాం చేస్తూ ప్రభుత్వాన్ని బదనాం చేయడు కదా. ఆయన మంత్రి పదవి కావాలని వచ్చాడు, ఇవ్వలేదనంటే నాకు ఇవ్వలేదు అని అడగచ్చు. కానీ పదే ఆయన ప్రభుత్వాన్ని వాస్తవాలు కూడా చెప్పడం కూడా వీళ్ళకి ఇబ్బందిగానే ఉంది. అంటే మనం ఈ విధంగా ప్రజల్లో మనకి ఈ విధంగా తిరుగుబాటుతనాన్ని, ఈ విధంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, దాన్ని మనము ఓపెన్ గా చెప్పాలంటే మనం పూర్తిగా ఏమి చేయలేము, మనకు ఆర్థిక పరిస్థితి బాగలేదు, మనం ఇవ్వలేము అని చెప్పేటువంటి ఒక మాట చెప్పేస్తే పోతి అనేటువంటి పరిష్కారాన్ని కూడా ఆయన రాజగోపాల్ రెడ్డి చెప్పాడు. అంటే మంచి చెడు రెండు చెప్పాడు. సరే, అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు తీసుకుంటారా, వాళ్ళ ఆయన్ని డిసిప్లినరీ కమిటీ ఆయన్ని ఉంచుకుంటుందా తీసేస్తుందా, అది వాళ్ళ కుటుంబ విషయం, వాళ్ళ పార్టీ విషయం. మేమేదో భారతీయ జనతా పార్టీ వాళ్ళ దాని మీద ప్రత్యేకంగా మాకున్నటువంటి అజెండా మాకుంది. ప్రజల్లో మేము ఏ విధమైనటువంటి ప్రణాళికలు చేయాలి, ప్రజల్లో ఏ విధంగా మేము ముందుకెళ్ళాలి, ప్రజా సమస్యల మీద ఏ విధంగా పోరాటం చేయాలనేది మాకున్నటువంటి అజెండా మాకుంది. ఈ అంశాల మీద మేమేదో మీ మీద పైన పడి మీ మీద ఏదో ఒత్తిడి చేసే అవకాశం మాకు అవసరం కూడా. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఒక మంచి అంశం దొరికింది. రాజగోపాల్ రెడ్డి ఆంధ్ర కాంట్రాక్టర్లు, ఆంధ్ర వాళ్ళకి దోచి పెడుతున్నాడు అంటే ఆంధ్ర అనగానే బీఆర్ఎస్ పార్టీ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది నాకు అదే అర్థం కాదు. మీరు భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టుకొని ఇంకా ఆంధ్ర తెలంగాణ ఎందుకు, ఆంధ్ర కాంట్రాక్టర్లు దోచి పెడుతున్నారు అనే విషయాన్ని, ఆ విషయం రాగానే ఎక్కడో లేక అక్కడ దక్కాలి అన్నదే మా అంశం. ఎక్కడి వాళ్ళకి అక్కడ దక్కాలి, దాని తర్వాత దేశం గురించి మాట్లాడతాం. ఏ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ కాంట్రాక్టర్లకే దక్కినాయా? నేను చెప్తా దానికి కూడా సమాధానం చెప్తా. మీరు అడిగే వాటికి కూడా నేను సమాధానం చెప్తా. టెండర్లు ఎత్తుకొని వచ్చిన వాటికి ఎవరేం చేయలేరండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా టెండర్లతో బిడ్డల గురించి మాట్లాడితే మాట్లాడనివ్వండి. నేను ఏమంటున్నానంటే మీ సైకాలజీ, మీ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఆంధ్ర దోపిడీదారులకి రేవంత్ రెడ్డి ఒత్తాసు పలుకుతున్నాడు అనేటువంటి అంశాన్ని మీరు తీసుకుని రాజగోపాల్ రెడ్డి అంశాన్ని మీరు దాన్ని మీరు హైలైట్ దోచిపెట్టిన ఏం కాదన్నది మీ అభిప్రాయం. ఇక దోచిపెట్టిన ఏం కాదన్నది మీ అభిప్రాయమా? దోచిపెట్టిన అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అన్నది ప్రజల మధ్యలో కాదండి. ఇప్పుడు అక్కడ ఉన్న పెత్తందారులతోని, అక్కడ ఉన్న రాజకీయంగా ఏదైతే తెలంగాణను పట్టుకొని పీడిస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం తప్ప తెలంగాణ సమాధానం చెప్తా. టెండర్లతో వచ్చిన వాళ్ళని ఎవరు ఇప్పుడు వచ్చింది కూడా టెండర్లతోనే కదా రామ్ గోపాల్ గారు. ఇది కరెక్ట్ కాదండి. సరే రామూర్తి గారు ఒక నిమిషం వేణుగోపాల్ గారిని కంప్లీట్ చేయనివ్వండి, తర్వాత మళ్ళీ చెప్పండి మేడం. నేను ఆ అంశాన్ని మీరు తీసుకున్న దానికే మీరు అసలు విషయం పెట్టి ఎక్కడో పట్టుకుంటారు ఎట్లా అంటే నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డిని నేను తప్పట్లేదు, డిఫెండ్ చేయండి. మీరు బాధాపుగా డిఫెండ్ చేయండి, ఎన్ని రోజులు చేస్తారో చేయండి. తెలంగాణ ప్రజలకు మీరు దొంగలను డైరెక్ట్ తెలిసిపోయింది. మీరు ఆ సీఎం సీట్ కాపాడుతున్న విషయం కూడా తెలుసు. అదే విధంగా నోటుకు రేపు ముయ్యొచ్చు, మీరు ముయ్యాలనుకోండి రేపు ముయ్యొచ్చు. మీరు ముయ్యారు, ఎందుకంటే ఆయన ఆ వ్యక్తిని కాపాడుకుంటున్నారు. కాపాడుకోండి, ఎన్ని రోజులు కాపాడుకుంటారు. నాకు మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది. ప్లీజ్ మీరు ఇద్దరు మాట్లాడుతుండండి. అదే అంటున్నా, కాళేశ్వరం అవినీతి
అది కూడా చెప్తున్నా. నేను పూర్తిగా రానివ్వండి, మీరు ఆ అంశాన్ని తీసుకొని మీరు ఎలా మాట్లాడారు. కాళేశ్వరం గురించి మాట్లాడితే నాతో మీరు కనీసం డిబేట్ లో కూడా కూర్చోలేరు. నిజంగా ఓపెన్ చెప్తున్నా. కాళేశ్వరం గురించి మాట్లాడండి. రామూర్తి గారు ఒక్క నిమిషం, వేణుగోపాల్ గారిని కంప్లీట్ వేణుగోపాల్ ఇప్పుడు రాజకీయంగా ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో కూడా నేను కులంకుశంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇది కాదు ఇప్పుడు ఏంటంటే మీరు మాట్లాడి రాజగోపాల్ గురించి అదో పెట్టి ఎక్కడికో పోతారు. ఏంటంటే మీరు నన్ను ఏం మాట్లాడాలో మీరు డిటెక్ట్ చేయకుండా నేను మాట్లాడతాను. అన్నగారు మీరు ఇమిటేట్ చేయకండి. ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే పంపించండి అంతే. వేణుగోపాల్ ఇద్దరు కలిసి మాట్లాడండి. మీరు ఇద్దరు కలిసి మాట్లాడండి, లేకపోతే మీరు 4 మాటలు ఆయన 4 మాటలు పంచుకోండి. ఇట్లా చేసుకోండి. నేను ఇంటర్ఫేర్ అయ్యి మీకు సజెషన్ చెప్పనా? బీజేపీ అన్న ఆయన ఇమిటేట్ చేయట్లేదు, ఎమ్మెల్యేలని పంపిస్తారు, కొంచెం వెయిట్ చేయండి. అంతేగా రామ్మూర్తి అన్న? ఎవరు నువ్వు పంపిస్తున్నావు? ఆల్రెడీ బీజేపీ మళ్ళా పోతున్నాడు. మళ్ళా 14,000 కోట్లు 18,000 కోట్లు తీసుకొని మళ్ళా పోతాడు. నువ్వు ఆడనే ఉంటావు, నేను ఇన్నే ఉంటావు. అందుకే అంటున్నా ఆయన మళ్ళీ వస్తాడా, వస్తే తీసుకుంటారా అని. అలాని సమాధానం చెప్పంటే తిరిగి విషయానికి వస్తే ఎవరు ఉనికిని వాళ్ళు కాపాడుకోవడానికి మాట్లాడే మాటలు తప్ప ప్రజా శ్రేయస్సు గురించి, ప్రజల సంక్షేమం గురించి పనిచేసే పార్టీ అటు అధికార పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ లేదు. పైపెచ్చు నేను మాట్లాడే మాట ఏంటంటే, ఏదైతే రేవంత్ రెడ్డి గొప్పలు అంటే ఛాలెంజ్లు చేసి తొడగొట్టి నేను బీఆర్ఎస్ పార్టీ అవినీతిని అక్రమాలను బయటపెట్టి కమిషన్లు వేస్తానో ఏం చేస్తానో కానీ ఆ అక్రమాలన్నిటిని పుట్టను తవ్వి కంచెలు కూడా జైల్లో నేను అని కూడా ఆయన పగడని బాగా పలికాడు. నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయమని కాదు, మీరు అవినీతి 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 అని చెప్పి పదే చెప్పి ఈ రోజు కమిషన్లు నివేదికలు ఇవన్నీ అని చెప్పి ఇప్పుడు ఈ కార్ రేస్ లో అవినీతి అన్నారు, దాని మీద ఒక కమిషన్ వేశారు. కాళేశ్వరంలో వినండి సార్ నేను పూర్తిగా మాట్లాడలేమండి, మీరు మధ్యలో ప్రాంప్టింగ్ చేయకండి దయచేసి. ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు, 1 by 1 చేసుకుంటున్నారు. మీరు చర్యలు చేపట్టడానికి మీరు ఎందుకు వెనుక ఆడుతున్నారు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ వేణుగోపాల్ గారికి ప్రశ్న అర్థం కాలేదు. విజిత గారు ఏమడిగిందంటే మళ్ళీ పార్టీలకు వస్తే తీసుకుంటా అని అడిగిల్లు. ఇవన్నీ ఎందుకండి? ఇప్పుడు రాజగోపాల్ ను ఒకవేళ మళ్ళీ బీజేపీ పార్టీకి వస్తే తీసుకుంటా అని అడిగితే ఏదో కాళేశ్వరం పోతావు, ఏదో ఫోన్ ట్యాపింగ్ అంటే ఇవన్నీ ఎందుకు? అవన్నీ ఆరోపణలు మొత్తం తెలుసు. నా టైం మీరు ఎందుకు కిల్ చేస్తారు? వినన్నా, నీ టైం నేను ఎస్ఎం కిల్ కూడా చేయలేదు. నేనేం మీకు ఆ మాటలు వినడానికి కూడా ఇబ్బంది కలిగితే ఎలా ఉన్నా రామూర్తి గారు అనేది సార్ ఆయనకేమి ఇబ్బంది లేదు, కానీ అంశం అది కాదు. ప్రభుత్వంలోకి వచ్చి ఇక్కడేమో ఫైట్, ఢిల్లీలో ఏమో ములాఖాతు, అంటే ఇక్కడేమో నువ్వు కొట్టినట్టు అది మీరు చేసుకుంటూ కేంద్రంలో శత్రువులు రాష్ట్రంలో మిత్రులు బీజేపీ పార్టీ అని చెప్తున్నావు భయ్య. ఆ చర్యలు ఆ విధంగా జరుగుతున్నాయి కదా. భువనగిరిలో ఉన్నారు కదా, గద్ద దూరం ఎందుకే? భువనగిరిలో ఉన్నది, చైర్మన్ వైస్ చైర్మన్ పదవి పంచుకున్నారు. మరి ఇది ఎక్కడిది? ఇది ఎక్కడ తోస్తాను? వేణుగోపాల్ గారు, మన రాజగోపాల్ రెడ్డి గారు అంశం మాట్లాడదాం, మిగిలిన తర్వాత మాట్లాడదాం. కానీ రాజగోపాల్ రెడ్డి గారు నేను ఏమంటున్నా అంటే రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలోకి వస్తున్నారా రాబోతున్నారా అనే అంశాలు ఇప్పుడు వరకైతే ఎక్కడా జరగలేదు. ఆ విధమైనటువంటి ఆలోచన అయితే లేదు ప్రస్తుతానికి. మా పార్టీకి ఆయన తిరిగి వస్తాడా, తిరిగి వచ్చి మళ్ళీ పోటీ చేస్తాడా, రాజీనామా చేస్తాడా, అది వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరున్నారు, 11 నుంచి 12 మంది పోయినారు. వాళ్ళ యొక్క వాటి మీద ఈ రోజుకి ఇటువంటి దిక్కు దిశ లేదు. స్పీకర్ సుప్రీంకోర్టు మొటిక్కాయలు వేసి వాళ్ళ మీద నిర్ణయం తీసుకోమని చెప్పినటువంటి అంశం మీద ఈ రోజు వాళ్ళ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు కనీసం దాని మీద చర్య లేవు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అంశాన్ని తీసుకొచ్చినా ఇంకొక 2 సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ బీజేపీలోకి వచ్చినా ఇంకొక పార్టీలోకి పోయినా ఇవన్నీ జరిగేది కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏది జరగదు. ఎందుకంటే ఆయన ఒక్కటే ఆడుతున్నాడు, ఒక్కటే గేమ్ ఆడుతున్నాడు, ఒక్కటే సంపదని దోచుకోండి, దాచుకోండి, నా మటుకు నా సీటును మటుకు మీరెవరు డిస్టర్బ్ చేయకండి, నా సీటు నాకే ఉండాలి, మీరు ఎంత తింటారో తినండి, మీరు ఎంత దోచుకుంటారో దోచుకోండి, ప్రజల్లో సంక్షేమం మనకు అవసరం లేదు. లాస్ట్ 6 నెలల ముందు మనకు ఒక మీడియా ఉంది, ఆ మీడియా ద్వారా మళ్ళీ మనం వస్తాము, ఈ డబ్బంతా అప్పుడు ఖర్చు పెడతాము. సంపద దోచుకోవడంలోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది తప్ప ఎటువంటి వాళ్ళకి ఒక
ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలన్నిటికీ రేషన్ కార్డ్ అనేది చాలా కీలకం. కానీ ఇప్పటికీ రేషన్ కార్డులు ఇస్తలేరు. రేషన్ కార్డులు ఎందుకు ఇస్తలేరు అని అంటే ఆ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ రేషన్ కార్డు ద్వారా వస్తుంది, కానీ రేషన్ కార్డులు ఇవ్వరు. వాస్తవంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వ్యవస్థలను కనీసం పూర్తిగా ఆయన పట్టుకోల్పు. ఇప్పుడు ఇంతకు ముందే చెప్పినట్టు రాజగోపాల్ రెడ్డి అనేది వాస్తవమే. 3 రకాల పేషీలను పెట్టుకొని ఆయన చేతిలో పెట్టుకొని ఏ మంత్రిత్వ శాఖ మీద కూడా అవగాహన లేకున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయన ఒక్కటే కేసీఆర్ ని గద్దె దించాలి, నేను ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి ఆయుధంతో అదొక్కటే ఆయన ఛాలెంజ్ తో ముఖ్యమంత్రి అయ్యిండు. తర్వాత ఏం చేయాలో ఆయనకి గజనీ లెక్క మర్చిపోయిండు, ప్రజల సంక్షేమం గురించి మర్చిపోయిండు. ఆయన అజెండా తన సీటును కాపాడుకోవాలి, ఆ సీటును కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాడు తప్ప ప్రజలను పట్టించుకోవడం అనేటువంటి వాతావరణం అయితే తెలంగాణలో ఉంది. రైట్. సో నాగేష్ గారు, రామ్మూర్తి గారు చెప్పిన, వేణుగోపాల్ గారు చెప్పిన 2 విషయాలు అయితే క్లియర్గా చెప్తారు. ఇది పర్సనల్ ఇంట్రెస్ట్, పదవుల కోసం పంపకాల కోసం జరుగుతుంది.